నమస్కారం. ఈరోజు అంటే ఫిబ్రవరి 2, 2025 సాయంత్రం 6 గంటలకి జూమ్ మీటింగ్ ఉంది డాక్టర్ పివి సత్యనారాయణ గారితో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ జూమ్ మీటింగ్లో మీరు లింక్ క్లిక్ చేస్తే ల్యాప్టాప్ అయితేనేమో డైరెక్ట్గా లింక్ కాపీ పేస్ట్ చేస్తే మీటింగ్ ఓపెన్ అవుతుంది. ఆ మీటింగ్లో 6 o'clockకి పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఫోన్లో అయితే మీకు జూమ్ యాప్ ఉండాలి. ఆ జూమ్ యాప్ ద్వారా ఇది చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ని అక్కడ పెట్టుకుని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈరోజు సబ్జెక్టు ఊబకాయ మీద డాక్టర్ పివి సత్యనారాయణ గారు లెక్చర్ ఇస్తారు. మొదటి 1 hour లెక్చర్ ఉంటుంది. అది కంప్లీట్ సైంటిఫిక్ లెక్చర్ ఉంటుంది. ఆ తర్వాత 1 hour క్వశ్చన్ ఆన్సర్స్ మనము కింద మెసేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మెసేజ్ పెడితే డాక్టర్ పివి సత్యనారాయణ గారు రిప్లై ఇస్తారు. అయితే ఈ మధ్యన కీటో డైట్ అనేది నా ఛానల్ పేరు కదా, చాలామంది కీటో డైట్ కాకుండా లో కార్బ్ డైట్ అని చెప్తున్నారు. అయితే ఈ డాక్టర్ పివి సత్యనారాయణ గారిది కూడా లో కార్బ్ డైట్ స్కూల్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే డాక్టర్ పివి సత్యనారాయణ గారి ఉద్దేశంలో జీరో కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి కీటో డైట్ అనేది కూడా లో కార్బ్ డైట్ అని ఆయన ఉద్దేశం. అయితే మరి ఈ డాక్టర్ పివి సత్యనారాయణ గారు మనకి కీటో డైట్కి ఎలా రిలేటెడ్ అని అంటే, ఆయన గత 2015 నుంచి లో కార్బ్ డైట్లో లేదా కీటో డైట్ ఫాలో అవుతున్నారనమాట. డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఆయన కార్డియో థొరాసిక్ సర్జన్. అయితే ఆయన జీవితకాలంలో అంటే 80 ఏళ్ళ వయసు ప్రస్తుతము. ఆయన ఒక 25 ఏళ్ళు తీస్తే మిగిలిన సమయంలో దాదాపు 50 ఏళ్ళుగా దాదాపు 20,000 గుండె ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్స్ చేయడం జరిగిందనమాట. అయితే మరి గుండె ఆపరేషన్స్ చేసే గుండె డాక్టరు కీటో డైట్ చేశాడు అంటే ఆయనకు తెలివి లేకనా, నాలెడ్జ్ లేకనా, ఆయన పిచ్చోడా అంటే కీటో డైట్ చేస్తే కొంతమంది గుండెలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి వస్తాయని కోట్ల రూపాయలు ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే డాక్టర్ పివి సత్యనారాయణ గారు 70 ఏళ్ళ వయసులో కీటో డైట్కి షిఫ్ట్ అయిపోయారు. ఆయన రోజు అప్పుడైతే మొదట్లో రోజుకి 100 గ్రాములు కోకోనట్ ఆయిల్ ఆయన టేబుల్ మీద పెట్టుకునేవాళ్ళట. టేబుల్ మీద పెట్టుకుని కొద్దిగా అంటే వేల కొద్ది ఆపరేషన్ చేసే ఆయన కాబట్టి రోజుకి కనీసం 3-4 ఆపరేషన్స్ చేసేవాడు కాబట్టి, అంటే గ్రీన్ టీలో కాస్త కోకోనట్ ఆయిల్ కలుపుకొని గ్రీన్ టీ తాగేసి ఆపరేషన్కి వెళ్ళేవాడట. ఆ తర్వాత ఒక గుండె ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత కాస్త టైము అంటే ఇంకో ఆపరేషన్కి రెడీ అయ్యేలోపు ఒక అరగంట ఎంతో రిలాక్సేషన్ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఫ్లాస్క్లోంచి గ్రీన్ టీ పోసుకొని చిన్న కోకోనట్ ఆయిల్ 100 grams కోకోనట్ ఆయిల్ బాటిల్లోంచి ఆ గ్రీన్ టీలోకి కొంత కోకోనట్ ఆయిల్ వంపుకొని 2 కలుపుకొని ఆ గ్రీన్ టీ తాగేసి మళ్ళీ ఇంకో ఆపరేషన్కి వెళ్ళేవాడట. అట్లా మళ్ళీ ఆ రెండో గుండె ఆపరేషన్ తర్వాత మళ్ళీ 3వ గుండె ఆపరేషన్, అట్లా రోజంతా ఆయన పని గుండె ఆపరేషన్లే చేసేవాడు. మధ్యలో కోకోనట్ ఆయిల్ కలిపిన గ్రీన్ టీ తాగేవాడు. అట్లా రోజుకి ఆపరేషన్స్ని బట్టి ఆపరేషన్స్ ఎక్కువ ఉంటే 100 గ్రాములు కోకోనట్ ఆయిల్ ఖతం చేసేవాడు అనమాట. అదే కొంచెం ఆపరేషన్స్ తక్కువ ఉండి పేషెంట్స్ ఓపీ చూసినప్పుడు కంటిన్యూస్గా చూస్తారు కాబట్టి ఆయన ఎనర్జీ పెద్దగా అవసరం లేదు కాబట్టి తక్కువ కోకోనట్ ఆయిల్ తీసుకునేవాళ్ళు. ఇదంతా ఆయన రాయల్ టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్లా ఆయన కీటో డైట్లో మన తెలుగు వాళ్ళకి సంబంధించి మొదటి కీటో డైటీషియన్ కమ్ డాక్టర్ అనమాట. అయితే ఆయన వయసు అట్లా 10 ఏళ్ళు కీటో డైట్ నుంచి ఉంది. అట్లా మెయిన్గా ప్రతిరోజు ఎంతో కొంత కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. ఆయన ఈ జూమ్ మీటింగ్లో మొదటి 1 hour స్లైడ్ షో ఉంటుంది. అంటే ఒక స్లైడ్ వేస్తారు. ఒక స్లైడ్ వేసి దానికి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ కీటో డైట్కి సంబంధించి, లో కార్బ్ డైట్కి సంబంధించిన సైన్స్ చెప్తారు. ఆ తర్వాత ఆ స్లైడ్ అయిపోయాక మళ్ళీ ఇంకో స్లైడ్ వేస్తారనమాట. ఇంకో స్లైడ్ వేసిన తర్వాత మళ్ళీ అట్లా 1 hour స్లైడ్ షో ఉంటుంది.
ఆ స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ మాత్రము తెలుగులోనే ఇస్తారు. అంటే ఈ కీటో డైట్ లేదా లో కార్బ్ డైట్ అనేది పూర్తి సైంటిఫిక్ అనేది ప్రజలకు అర్థం కావడం కోసము ఆయన చేస్తున్నారు. ఈ జూమ్ మీటింగ్కి ఏం ఫీజు లేదు, ఇది ఉచితమే. సో అట్లా ముఖ్యంగా డాక్టర్ పరుచూరి మల్లిక్ అభిమానులకి నా ఇన్విటేషన్ ఏంటంటే, మీరు కేవలము పరుచూరి మల్లిక్ గారికి మాత్రమే విని అది కాకుండా అందరివి వినండి. డాక్టర్ పివి సత్యనారాయణ ఆయన 20,000 హార్ట్ ఆపరేషన్స్ చేసిన హార్ట్ సర్జన్ కదా, ఆయన కీటో డైట్ గురించి ఏం చెప్తాడో వినండి. అట్లా అన్నీ వినండి, అన్నీ ఫాలో అవ్వండి. నాకు ఒక కొత్త విషయం ఎవరు తెలిపినా కూడా వాళ్ళందరూ నాకు గురువులే. నాకు డాక్టర్ పివి సత్యనారాయణ గురువే, డాక్టర్ విఆర్కే గురువే, డాక్టర్ పరుచూరి మల్లిక్ కూడా గురువే. సబ్జెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి మనము ఇది పెద్ద ఇందులో ఖర్చు అయ్యేది ఏం లేదు కాబట్టి మన నాలెడ్జ్ని వీలైనంత వరకు వేరే వాళ్ళకి షేర్ చేస్తే మనకి భారతదేశంలో అనవసరమైన అనారోగ్య సమస్యలు ఇలాంటి కరోనా లాంటి పాండమిక్లు రాకుండా ఉంటాయి. సో మళ్ళీ మనము ఇంకో వీడియోలో కలుసుకునే ముందు సాయంత్రం తప్పకుండా జూమ్ మీటింగు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.